ఐడ్రీ మీడియా జన్మనిచ్చిన కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన కుమారుడు. అసలు ఇదంతా ఎందుకో కూడా తెలిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈ నెల 4వ తారీఖున విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం డోలపేటలో ఒక మహిళ అనుమానాస్పద మృతి కేసు. అయితే తీవ్ర సంచలనంగా మారినటువంటి ఆ కేసు చిక్కుమున్నైతే మాత్రం పోలీసులు విప్పేశారు. ఇంకా విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పటిదాకా ఆచూకీ లభ్యం కాని కుమారుడు గురించి ఒక్కసారిగా తెలిసేసరికి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఆ హత్యకి కారణం కుమారుడే అని తెలుసుకొని వారి నోటంట కూడా మాట రాలేదు. ఇదంతా దేనికోసమో తెలుసా? 15 ఏళ్ల కొడుకు తల్లిని చంపింది. ముంబైలో డాన్ గా మారి ముంబైని ఏలాలని కలలు కంటున్నాడు. అదంతా కూడా సోషల్ మీడియాలో జపనీస్ సంబంధించినటువంటి యానిమేషన్ మూవీస్ చూసి తనకి తానుగా హీరోగా భావించుకొని ఎలా అయినా ముంబై వెళ్ళాలంటే హత్య చేసి నాకంటూ ఒక మార్క్ నేను సొంతం చేసుకోవాలంటూ ఇంత కిరాతకంగా ప్లాన్ చేసుకున్నాడు. అసలు మూవీస్ లో కూడా ఇలాంటి సీన్స్ మనం చూస్తుండవేమో. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చూస్తుంటే వామ్మో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయనగరం ఇన్ఛార్జ్ డిఎస్పీ అయినటువంటి రాఘుల్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. 15 ఏళ్ల బాలుడు అంటే అమ్మ దగ్గర ఇంకా చిన్న పిల్లడు, ఏమి తెలియని పిల్లడుగానే మనం భావిస్తాం. అలాంటి కొడుకు కన్న తల్లినే అంటే ముంబైలో డాన్ గా మారాలి, తను వేరేగా ఒక ఇమాజినేషన్ లైఫ్ లో ఊహించుకొని ఇంత కిరాతకానికి పాల్పడ్డాడంటే నమ్మశక్యంగా కూడా లేదు. కానీ అసలు ఈ కేసు యొక్క అప్డేట్ ఏంటి సార్? ఇది ఈ రాజ్యంలో డోల్పేటలో ముంజటి వీధిలో జరిగింది. తండ్రి ఫోటోగ్రాఫరు, తల్లి హౌస్ వైఫ్, స్పందన తల్లి పేరు. అయితే ఈ కొడుకుని మంచి ప్రవర్తనలో ఉంచాలని చిన్నప్పటి నుండి తల్లికి చాలా అభిలాష. దాని ప్రకారంగా ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి, సెల్ ఫోన్ చూడకూడదు అని కొన్ని కట్టుబాట్లు పెట్టింది తల్లి. కానీ ఆ కట్టుబాట్లు ఎందుకో ఆ అబ్బాయికి నచ్చకుండా ప్రతిదానికి ఈ తల్లినే తప్పు పట్టే విధంగా ప్రవర్తించేవాడు. అయితే ఇది ఇలా ఉండగా ఆ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అమ్మాయిని లవ్ చేసి అమ్మాయి పేరు రక్తంతో కూడా వైట్ పేపర్ మీద రాయడం జరిగింది. ఆ విషయం తల్లికి తెలిసి మరిన్ని కట్టుబాట్లు పెట్టి వాడిని ప్రతిదానికి చదవమని ఇచ్చేయమని ఆంక్షలు పెట్టేది. దాంతో తల్లి మీద విపరీతమైన ద్వేషం పెంచుకొని ఫ్రెండ్స్ దగ్గర కూడా చేశాడు. మా అమ్మ నాకు చాలా టార్చర్ పెట్టేస్తుంది, దాన్ని ఏదో ఒకటి చేసేయాలని ఆ విధంగా ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పుకున్నాడు. ఇది ఇలా ఉండగా వేరే ఈ అబ్బాయికి ఎవరైతే కొడుకున్నాడో తల్లి బాగా చదువుతాడు. మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్లో 525 మార్కులు వచ్చాయి. బాగా క్రికెట్ కూడా ఆడతాడు. అయితే వేరే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయికి పరిచయం అయింది. ఆ అబ్బాయి ఇదేంటంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గొడవల కారణంగా ఆయన ఒక నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అయిపోయాడు అక్కడ. దాంతో ఆయన తల్లి మీద కానీ తండ్రి మీద కానీ ఎవరి మీద కూడా ప్రేమ ఇది లేకపోగా వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్నాడు ఆ కుర్రాడు కూడా. వాడేంటంటే ఎలాగైనా సరే ముంబై వెళ్ళి ముంబైలో డాన్ అవ్వాలని ఇంటర్మీడియట్ అబ్బాయి అనుకున్నాడు. అయితే వీళ్ళిద్దరూ క్రికెట్ ఆట దగ్గర వీళ్ళిద్దరూ పరిచయం అయ్యి ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఆ బాధలను అధిగమించే క్రమంలో ఏదైనా చెయ్యాలంటే ముంబై వెళ్ళాలి, ముంబై వెళ్ళి డాన్ అవ్వాలని చెప్పి ఇంటర్మీడియట్ కుర్రాడు ఈ కొడుకుని ప్రోత్సహించాడు. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నారు. మా ఇంట్లో బంగారం ఉంది, డబ్బు కూడా ఉంటుంది, అది తీసుకొని వెళ్ళిపోదాం. అక్కడ మాఫియా వాళ్ళు మనల్ని జాయిన్ చేసుకోవాలంటే ఏదో ఒక నేరం చేయాలి, మన గురించి పోలీసులు తిరగాలి. కాబట్టి ఎలాగో మా అమ్మని చంపేయాలని అనుకుంటున్నాను కాబట్టి మా అమ్మని చంపేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్లో భాగంగానే 4వ తేదీ 5వ నెల ఇంట్లోకి వెళ్తే ఇంట్లో తల్లి లేదు. కొడుకే తల్లిని ఫోన్ చేసి రప్పించాడు భోజనం పెట్టాలని చెప్పి. వీళ్ళు ప్లాన్ ప్రకారం ఆ ఫ్రెండ్ బాత్రూంలో దాక్కుని ఉన్నాడు. ఎందుకంటే తల్లి మొదట వెళ్ళి కాళ్ళు కడుక్కుంటుంది, బాత్రూంలోకి వెళ్తుంది అని చెప్పి బాత్రూంలో దాక్కున్నాడు. వీళ్ళు అనుకున్న విధంగానే తల్లి వచ్చింది. తల్లి రాగానే వాళ్ళు తల్లి మీద దాడి చేశారు. దాడి చేసి ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ కుర్రోడు ఆమె తాలూకా మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకొని గట్టిగా నొక్కితే ఇద్దరు కింద పడిపోయారు. కింద పడిపోయిన తర్వాత ఆవిడకి ఆకలేస్తుంటే ఎడమ చేత్తో నోరు మూస్తే ఆమె ఆ చేతులను గట్టిగా కొరకడం జరిగింది. వీడేదో సినిమాలో చూశాడట. ఇంకా గట్టిగా నొక్కితే చేతులు కొరకడం ఆపేంత వరకు గట్టిగా నొక్కితే ఆటోమేటిక్గా ఆపేస్తుందని
మరింత గట్టిగా పీక నొక్కారు. పీక నొక్కితే ఆమె పడిపోయింది. తర్వాత ఆమె చనిపోయిందని చెప్పి అనుకున్నారు. చిన్న చిన్న కదలికలు రావడంతో ఇద్దరు కత్తులు తీసుకొని ఇద్దరు ఆమె మీద దాడి చేశారు. దాడి చేసి కత్తులతో పొడిచారు. తర్వాత ఇంట్లో 9.5 తులాల బంగారం, ఒక 5,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళే క్రమంలో పల్లాస వెళ్లారు. అదేవిధంగా శ్రీకాకుళం వెళ్లారు. అదేవిధంగా సోంపేట చాలా ప్రాంతాలు తిరిగారు. వైజాగ్ వెళ్లారు. వాళ్ళు తిరుపతి వెళ్ళి తిరుపతిలో గుండు కొట్టించుకొని ఎవరికి అనుమానం రాకుండా మార్పులు చేసుకోవాలని అనుకున్నారు. ఆ క్రమంలోనే కొడుకు తిరుపతి వెళ్ళి గుండు కూడా కొట్టించుకున్నారు. అయితే పోలీసులు దొరకకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫోన్‌లో ఉన్న సెల్ ఫోన్ సిమ్ కార్డులు పూర్తిగా తీసి పడేశారు. తీసి పడేసి ఎవరి దగ్గరైనా హాట్‌స్పాట్ తీసుకొని నెట్ రాగానే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్‌కి వాళ్ళకి మెసేజ్‌లు పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే ఎక్కడికెళ్ళినా ఆధార్ కార్డులు అడగడం అడగడం వల్ల ఏంటంటే వాళ్ళు వేరే సిమ్ యేసుకుంటే ఆధార్ కార్డ్ కావాలని వీళ్ళు ఫ్రెండ్స్‌కి వాళ్ళకి మెసేజ్‌లు పెట్టారు. ఆ క్రమంలో మాకు తిరుపతి పోలీసులు కూడా బాగా సహకరించారు. వాళ్ళని చిలకపాలెంలో శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గరున్న కత్తులు, రక్తంతో తడిచిన వాళ్ళ తాలూకా దుస్తులు, అదేవిధంగా బంగారు కడియం ఇవన్నీ రికవర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న వాళ్ళకి జేజోహోం కూడా అప్పగించడం జరిగింది. ముంబై వెళ్ళాలంటే ఒక క్రైమ్ చెయ్యాలి అనేసని బాలుడు నిశ్చయించుకున్నట్టు చెప్తున్నారు ఇద్దరు కూడా. అంటే ఇది ఓన్లీ మూవీస్ చూసే వాళ్ళు డిసైడ్ అయ్యారా? లేదంటే ముంబైలో ఎవరితోటైనా పరిచయం ఏర్పరచుకొని ఈ డెసిషన్‌కొచ్చారా? ఈ జపాన్ యానిమేషన్ మూవీస్ ఉన్నాయి. టీవీలో వస్తుంటాయి. జుజుట్సు అని, నరుటో అని ఏవో కొన్ని కొన్ని ఉన్నాయి. అవి చూసి బాగా ఇన్‌స్పైర్ అయ్యారు. అలాగే సినిమాల్లో కూడాను గ్యాంగ్‌లో జాయిన్ అవ్వాలంటే తప్పనిసరిగా ఏదో ఒక తీవ్రమైన నేరం చేసి పోలీసులు వాళ్ళని చేస్తా ఉంటే అది చూసి వాళ్ళు వేగంగా జాయిన్ చేసుకుంటారని వీళ్ళొక నమ్మకం పెంచుకున్నారు. పెంచుకొని ఆ విధంగా చేశారు వాళ్ళు. క్రమశిక్షణ, మంచి విద్యా బుద్ధులు నేర్పించడమే ఆ తల్లి చేసిన నేరమైందంటారా? అంటే పూర్తిగా క్రమశిక్షణ కూడా కరెక్ట్ కాదు. అలాగని లిబరల్‌గా వదిలేయటం కూడా కరెక్ట్ కాదు. అసలు కొడుకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? అని తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళకి ఒక తండ్రిగా, తల్లిగా చూడటంతో పాటు మంచి ఫ్రెండ్‌గా కూడా ఉంటే వాళ్ళ ఆలోచన ఇవన్నీ తెలుస్తాయి. వాళ్ళు మన మీద ప్రేమతో ఉన్నారా? పగతో ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళు సోషల్ మీడియాలో ఏ సైట్‌లు చూస్తున్నారు? అందులో సోషల్ మీడియాలో వీళ్ళ ఫాలోవర్స్ ఎవరు? వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? వీళ్ళు ఎవరిని ఫాలో అవుతా ఉన్నారు? నోట్‌బుక్‌లో ఏం రాసుకుంటున్నారు? స్కూల్‌కి వెళ్తున్నారా? లేదా? లేకపోతే చదువుతున్నారా? ఇవన్నీ గమనించుకోవాలి ఎప్పటికప్పుడు. తల్లి మనం కార్పొరేట్ స్కూల్‌లో జాయిన్ చేసాం, లేకపోతే హాస్టల్‌లో పెట్టేసాం, డబ్బు కావాలంటే ఎంతైనా పోసేస్తాం, వాళ్ళే చూస్తారనే దృక్పథం కాకుండా వాళ్ళొక మంచి ఫ్రెండ్‌గా వాళ్ళని ట్రీట్ చేస్తూ వాళ్ళ బాగోగులు ఎప్పటికప్పుడు చూస్తే ఇటువంటివి నివారించొచ్చు. 16 ఏళ్ల అబ్బాయి అంటే 10థ్ క్లాస్ మెరిట్ స్టూడెంట్ అని అనుకోవాలి. 525 వచ్చిందంటే, అమ్మని చంపిన పశ్చాత్తాపం, మా అమ్మ ఇంక లేదు అనే బాధ ఆ బాలుడిని గమనించిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైనా కనపడిందా ఆ అబ్బాయిలో? మాకైతే అటువంటి బాధ ఎక్కడా కనబడలేదు. అది విచారిస్తుంటే మేము ఎవరికైనా చెప్తున్నప్పుడు కూడా కళ్ళ వెంట నీళ్లు వచ్చే పరిస్థితి. అంత క్రూరంగా అంత ఎలాగా వాళ్ళు ఈ దాడి చేసి తల్లిని చంపేశారనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. కాకపోతే ఇది నిజం, నమ్మలేని నిజం. నిజంగా అమానుషం, రాక్షసత్వం, అసలు మానవత్వం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తే దారుణానికి ఒడిగట్టారు వాళ్ళు. సరే, ఈ కేస్ మీ దగ్గరికి రాగానే అనుమానాస్పద మృతి కింద నమోదు చేశారు. అసలు మీరు ఫస్ట్ అబ్బాయి కూడా కనిపించట్లేదంటే, అబ్బాయి మీద అసలు ఇంత అనుమానమేనా మీకు ఈ కేస్ టేకప్ చేసినప్పుడు కలిగిందా? తర్వాత అంటే ఈ అబ్బాయి నేరం చేసాడు అన్ని తర్వాత మీ ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో అసలు ఇలాంటి కేస్ చూసుంటారు. మొదట ఎవరైతే డిసీజ్డ్ తల్లి ఉందో, తల్లి చనిపోయి ఉంది. ఆ శరీరంపై గాయాలు అవన్నీ చూసి అది అనుమానాస్పద మృతి కాకుండా మర్డర్ కేస్‌గానే నమోదు చేయడం అయింది. వాళ్ళ తల్లి ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇచ్చేసాం. అయితే మొదట భర్త ఏమన్నా ఇలా చేసి ఉంటాడా? లేకపోతే ఎవరైనా అబ్బాయి కనిపించట్లేదంటే ఎవరైనా డబ్బు కోసం ఈ తల్లిని, కొడుకుని కూడా చంపేసి ఉంటారా? లేకపోతే ఏంటని రకరకాల సందేహాలు వచ్చాయి అప్పుడు. ఆ దర్యాప్తులో సందేహాలన్నీ ఒకటి ఒకటి ఎలిమినేట్ చేసుకుంటూ చివరికి వీళ్ళిద్దరూ చేశారని మేము పసిగట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. థాంక్ యూ సో మచ్ సార్. యెస్. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు. అసలు ఎవ్వరు కూడా ఊహించరు.
ఎందుకంటే 15 ఏళ్ల కుమారుడు తల్లితో అసలు ఎంత బంధాన్ని ఏర్పరచుకుంటాడో ఒక ఫ్రెండ్ లాగా. అదే విధంగా అన్నీ కూడా సర్వస్వం తానే అనేటట్టు తల్లి కూడా వాడిని చూస్తుంది. అయితే క్రమశిక్షణలో పెట్టాలని, మంచి విద్యా బుద్ధులు నేర్చుకోవాలి. అదే విధంగా లైఫ్‌లో ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు చెప్పండి. అందులో భాగంగా పిల్లలకి 4 మంచి మాటలు చెప్తారు. అది మరికొంతమందిలో ఏంటంటే ఓవర్‌గా రెస్ట్రిక్షన్స్ అనేవి పెడతారు. సో, దాన్ని పేరెంట్స్‌కి అర్థమయ్యేలా పిల్లలు చెప్పుకోవాలే గానీ, ఇలాంటి దారుణాలు చేయడం వల్ల అటు తల్లి, తండ్రికి కూడా దూరమయ్యాడు. తల్లి లోకంలో లేకుండా పోవడమే కాకుండా ఇప్పుడు తన జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారింది. సో, ఏదైతేనేం రీసెంట్‌గా విజయనగరం జిల్లాలో మొబైల్‌కి సంబంధించి ఒక కేసైతే బొబ్బిలిలో తల్లిదండ్రులు ఫోను చూడొద్దన్నందుకు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, ఫోనులో జపనీస్ యానిమేషన్స్ మూవీకి అడిక్ట్ అయినటువంటి ఈ బాలుడు ఇంత దారుణానికి ఒడిగట్టాడు. సో, పేరెంట్స్ అదే విధంగా పిల్లల మీదైతే మాత్రం కంపల్సరీగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు యూజ్ చేసే సోషల్ మీడియా గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ప్రతి యాప్‌ని క్షుణ్ణంగా చెక్ చేసుకొని వాళ్ళ ఆలోచనలు కూడా తల్లిదండ్రులు అంచనా వేయాల్సిన అవసరం అయితే ఉందనైతే మాత్రం పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మ, ఐడ్రీ మీడియా విజన్.